సార్ మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చెక్ చేయండి. నమస్కారం. ఓకే ఓకే కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ కొన్ని అంశాలు ఎన్టీఆర్ గారు వర్ధంతి సాక్షిగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏదో అక్కడ అవమానం జరిగింది అన్నది ఒక పక్క రచ్చగా మారుతున్న నేపథ్యం. ఇంకొకటి గుడివాడలో చంద్రబాబు నాయుడు గారి సభ, దీనికి సంబంధించి కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు బయట కూడా నేను వినిపిస్తాను మీ వాయిస్ అయిపోయిన తర్వాత. ఇది రాజకీయ పరంగా చూడాల్సిన అవసరం ఉందా, కుటుంబ కలహాలుగా చూడాల్సిన అవసరం ఉందా? ఒకవేళ రాజకీయపరమైన అంశంగా ఇది టర్న్ తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి అది ఎవరికి లాసు, ఎవరికి బెనిఫిట్? వర్మ గారు, ఈ రోజున ఎన్టీఆర్ 28వ వర్ధంతి ఘనంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. అది ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నిర్వహించింది. ఇది ఒక రకంగా ఎన్టీ రామారావు అంటే తెలుగుదేశం పార్టీ స్థాపకుడిగా ఆయన జయంతి వర్ధంతి 2 కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తి స్థాయిలో పార్టీ ఓన్ చేసుకొని పనిచేస్తారు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇంకో 4 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ రోజున పసుపుమయం అయ్యి ఎన్టీ రామారావుకి అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించటము, ఆయనకి పూలమాలలు వేసి ఆయన విగ్రహాలకి ఇవన్నీ చేయటం, ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకొచ్చేటువంటి అంశం. ఎందుకోసమనంటే ఒక సంక్షేమ పథకాలని తీసుకొచ్చినటువంటి వాళ్ళుగా 2 రూపాయల కిలో బియ్యము, ఈ అంశాల మీద ఎన్టీ రామారావుకి మంచి పేరుంది, సంక్షేమ పాలన సాగించినటువంటి. ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డికి ఆ విధమైనటువంటి పేరు ఉన్నటువంటి పరిస్థితి. అలాంటప్పుడు ఈ 28వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో ఈ కార్యక్రమం జరుగుతుంటే హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా కళ్యాణ్ రాము వాళ్ళు కూడా నివాళులు అర్పించారు ఎన్టీఆర్. అదేవిధంగా బాలకృష్ణ వచ్చి నివాళులు అర్పించాడు. అదేవిధంగా ఎన్టీఆర్ కుమారులు వీళ్ళందరూ వచ్చి నివాళులు అర్పించారు. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉంటే తొలగించమని నేరుగా బాలకృష్ణ మాట్లాడటం అనేటువంటిది ఇది ఎంత మేరకు సమంజసము? ఇది దీనివల్ల తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా లాభమా నష్టం అనేటువంటి అంశాన్ని ఒక్కసారిగా మీరు ఆలోచిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఎన్టీ రామారావు ఆయన చేసినటువంటి గొప్ప పనులు ఏంటి, వాటికన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు, జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి వివాదం కొనసాగుతుంది. ఈ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటే ఇది తెలుగుదేశం పార్టీకి నష్టం కాదా? ఎందుకు ఇప్పుడు ఆ విధమైనటువంటి ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఏం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉంటే వచ్చే నష్టం ఏంటంటే ఏం జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీ రామారావు వారసుడు కాదా? సినిమాల్లో ఈ రోజున వారసుడుగా లేడా? తెలుగుదేశం పార్టీకి 2009లో ఆయన పూర్తి స్థాయిలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతం అంతా కూడా తిరిగి ప్రచారం చేయలేదా? అదే విధంగా ఆయన ఏమన్నా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని వీడి బయటికి వెళ్ళిపోయాడా? తెలుగుదేశం పార్టీతో సంబంధం లేదని ఎప్పుడన్నా జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడా? మరి అలాంటప్పుడు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీ డిజోన్ చేసుకుంటుంది, అతన్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి. ఇది వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మరింత నష్టం కలిగించేటువంటి అంశంగా ఉండబోతోంది. ఇది కేవలము ఈ రోజున ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జరిగినటువంటి పరిణామం కాదండి. అదేవిధంగా గుడివాడలో ఎన్టీఆర్, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ ఫ్లెక్సీలు తొలగించడం కాదు. మీరు ఎక్కడ తెలుగుదేశం సభ జరిగినా సరే, మొన్న తిరువూరులో సభ జరిగింది, జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు మొత్తం కూడా అక్కడ ప్రదర్శించినటువంటి వాటిని తొలగించారని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. ఏమి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కానీ ఫోటోలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీటింగుల్లో వస్తే ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? ఎందుకు నాయకులు దాన్ని ఓన్ చేసుకోలేకపోతారు? దీనికి కారణం ఏంటి? మాకు అసలు జూనియర్ ఎన్టీఆర్ వద్దు, జూనియర్ ఎన్టీఆర్ తో మాకు పని లేదు, మీరు తెలుగుదేశం పార్టీతో సంబంధం లేదు, జూనియర్ ఎన్టీఆర్ నువ్వు మాకు మద్దతు ఇవ్వద్దు అని చెప్పొచ్చు కదా. కానీ సోషల్ మీడియాలో ఏం చేస్తారంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఇగో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడలేదని కొన్ని వారాల పాటు దాని మీద పెద్ద సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి జరిగింది. అతను ఏదో సినిమాలు తీసుకుంటున్నాడు. ఇప్పుడేమో మీ పార్టీ సమావేశాలు వీటికి సంబంధించిన దగ్గరేమో కనీసం వాళ్ళ ఫ్లెక్సీలు పెడితే వాళ్ళ అభిమానులు ఎవరో వాటిని తొలగిస్తున్నారు. కానీ మీ నాయకుడు అరెస్ట్ అయితే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించట్లేదు అని అడుగుతారు. జూనియర్ ఎన్టీఆర్కి ఏం సంబంధం మరి ఇప్పుడు ఆ విషయంలో? అదే విధంగా భువనేశ్వరి మీద ఏదో అసెంబ్లీలో మాట్లాడారు అని అంటే అతను ఎన్టీఆర్ దాని మీద ఖండించాడు. ఇది అటు ఇటు కాకుండా ఖండించాడు, ఎవరిని విమర్శించలేదు.
అంటే అతను సినిమాల్లో ఉండేవాడు, సినిమా హీరోగా ఉన్నాడు, సినిమాలు తీసుకుంటున్నాడు, రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. అలాగని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదే, బీజేపీలో కూడా చేరలేదు కదా. అమిత్ షాతో ఒకరోజు మాట్లాడాడు, మీటింగ్ అయ్యాడు. కానీ అతను ఒక సందర్భంలో మాట్లాడాడు, నా కట్టె కాలేంత వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను నేనని జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడాడు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ తో తెలుగుదేశం పార్టీకి నాకు తెలిసి ఒక వివాదం ఉంది, ఖచ్చితమైనటువంటి వివాదం ఉంది అని నేను అనుకుంటున్నా. ఆ వివాదం ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీ వారసత్వం విషయంలో లోకేష్ ఈ వారసత్వం రావాలి అని అంటే, చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ నాయకుడు కావాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి చరిష్మా ఉన్న నాయకుడు తెలుగుదేశం పార్టీలోకి వస్తే, తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉంటే నారా లోకేష్ ఎప్పటికీ కూడా లీడర్ కాలేడు, ముఖ్యమంత్రి కాలేడు అనేటువంటి భయం ఏదో నారా లోకేష్ అభిమానులకి ఎవరికో ఉండి ఉంటదని నేను అనుకున్నా. ఆ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ట్రోలింగ్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద నారా లోకేష్ కి సంబంధించినటువంటి వాళ్ళ టీం వాళ్ళే సోషల్ మీడియా ద్వారా చేయిస్తున్నారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఈ విషయంలో ఈ రోజున బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర చేసినటువంటి వ్యవహారము, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపే వ్యవహారం పూర్తిగా తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగింది.